Next, very important 4 marks question అండి. This Venner theory of coordination compounds. అండి ఈ యొక్క కోఆర్డినేషన్ కాంపౌండ్ సంబంధించి డిఫరెంట్ మెంబర్స్ మనకి డిఫరెంట్ థియరీస్ ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. దాంట్లో అసలు కోఆర్డినేషన్ సిరీస్ సంబంధించి స్టార్టింగే మనకి ఒక థియరీ గురించి మాట్లాడారండి. ఆయన ఎవరంటే వెన్నర్ అండి. ఈయన మాట్లాడినటువంటి విషయంలో మెట్ల ఏదైతే ఉందో ఆ మెట్ల గురించి మాట్లాడతాడు ఎక్కువగా. సెంట్రల్ మెటల్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్ మాట్లాడతారు. ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి పాస్టులేట్స్ అనేటువంటివి 1 by 1 చూసినట్లయితే ఎవ్రీ మెటల్ possesses 2 type of valencies. That are first one is primary valency. And second one is secondary valency. Here every metal ion which is having 2 type of valencies. One is primary valency, other one is secondary valency. Here primary valency is satisfied by represent the oxidation state of the metal. దేని గురించి మాట్లాడుతుందంటే ఇది ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది, విచ్ ఇస్ అయనైజబుల్. Which is simply represented by dotted lines. Which is represented by dotted lines. Generally, primary valency is maximum exhibited by negative ions. Generally, primary valency exhibited by negative ions. ఇవి ప్రైమరీ వాలెన్సీలో ఉన్నటువంటి విషయం. దీని గురించి మాట్లాడుతుంది అనేటువంటి మనం చూసినట్లయితే మనకి సెంట్రల్ మెటల్ అయాన్ ఏదైతే ఉందో ఆ మెట్లో 2 type of valencies ఉంటాయి. దాంట్లో ప్రైమరీ వాలెన్సీ, సెకండరీ వాలెన్సీ ఉంటుందని చెప్తారు. తర్వాత ప్రైమరీ వాలెన్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్. Here it is oxidation state of the metal. ఆక్సిడేషన్ స్టేట్ ని ఏం చేస్తుందంటే దాన్ని ఒబే చేస్తుంది. ఇట్ ఈస్ అయనైజబుల్. దీన్ని ప్రిన్సిపల్ వాలెన్స్ అని కూడా చెప్తాం. ఇట్ ఈస్ అయనైజబుల్. ఇట్ ఈస్ సింప్లీ రిప్రజెంటెడ్ బై డాటెడ్ లైన్స్. జనరల్లీ ప్రైమరీ వాలెన్సీ ఏం తీసుకుంటాం అంటే నెగటివ్ అయాన్స్ సాటిస్ఫై చేస్తాయి. ప్రైమరీ వాలెన్సీ సాటిస్ఫైడ్ బై నెగటివ్ అయాన్స్. ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగటివ్ అయాన్స్. సాటిస్ఫైడ్ బై నెగటివ్ అయాన్స్. అదే ఇక్కడ సెకండరీ వాలెన్సీ చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండరీ వాలెన్సీ దేని గురించి మాట్లాడుతుందంటే సెకండరీ వాలెన్సీ మీన్స్ విచ్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ లైగాన్స్. సెకండరీ వాలెన్సీని ఏ కాంపౌండ్స్ చేస్తుందంటే లైగాన్ చేస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అయనైజబుల్ అవుతుంది, ఇది నాన్ అయనైజబుల్. ఏంటంటే నాన్ అయనైజబుల్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ థిక్ లైన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ లైన్.
Here secondary valency majorly with negative ions as well as positive ions. Negative ions are neutral molecule majorly. Neutral molecules. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే నెగిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ అయాన్స్ కి ఏంటన్న నేచర్ డ్యూయల్ నేచర్ ఉందండి. డ్యూయల్ నేచర్ ఏంటా డ్యూయల్ నేచర్? నెగిటివ్ అయాన్స్ యాక్ట్ యాజ్ ప్రైమరీ వాలెన్సీ యాజ్ వెల్ యాజ్ సాటిస్ఫైడ్ బై సెకండరీ వాలెన్సీ. నెగిటివ్ అయాన్స్ అనేటువంటిది ప్రైమరీ వాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది అండ్ నెగిటివ్ అయాన్ అనేటువంటిది ఏం చేస్తుంది? సెకండరీ వాలెన్సీని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఎలా సాటిస్ఫై చేస్తుంది అనేటువంటిది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను రాసినట్లయితే చాలా ఈజీగా స్ట్రైక్ అవుతుందండి. లేకపోతే ఏం అర్థం కాదు. వెన్న తీరులో ఏం చెప్తాడంటే మెటల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మెటల్ అయాన్కి 2 టైప్ ఆఫ్ వాలెన్సీస్ ఉంటాయని చెప్తాడు. ఏంటది? ప్రైమరీ వాలెన్సీ అండ్ సెకండరీ వాలెన్సీ అని చెప్తాడు. ప్రైమరీ వాలెన్సీ అనేటువంటి ఏం సాటిస్ఫై చేస్తుందంటే సాటిస్ఫైడ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ జనరల్లీ విచ్ ఇస్ అయనైజబుల్. ప్రైమరీ వాలెన్సీ ఇండికేటెడ్ విత్ డాటెడ్ లైన్స్. ప్రైమరీ వాలెన్సీ తీసుకునేటువంటి మనం మాలిక్యూల్స్ ఏంటంటే నెగిటివ్ అయాన్స్ తీసుకుంటాం. ఈ కేసులో సెకండరీ వాలెన్సీ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ సాటిస్ఫైడ్ బై లైగాన్స్. Here which is non-directional or non-ionizable and non-directional. Ionizable and directional. It is non-directional also. Here which is represented with thick line. అంటే కంటిన్యూస్ లైన్ ఇండికేట్ చేస్తాం. ఇది దేంతో సాటిస్ఫై అవుతుంది? నెగిటివ్ అయాన్స్ సాటిస్ఫై చేస్తాయి, న్యూట్రల్ మాలిక్యూల్స్ సాటిస్ఫై చేస్తాయి. లైగాన్ అంటే ఇక్కడ మనకి రకాలు ఉంటాయి కదా, పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, న్యూట్రల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అందువల్ల ఏదైనా సాటిస్ఫై చేస్తుంది. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దానికి సంబంధించి చూసినట్లయితే సరిపోతుంది. అది first of all there is a compound like this COCl3 6NH3 అనేటువంటి కాంపౌండ్ ఉంది. దీని జనరల్ గా కాంప్లెక్స్ రిప్రజెంటేషన్ ఏ విధంగా రాయాలంటే ఇట్ ఇస్ సింప్లీ రిటన్ లైక్ దిస్ CONH3 6 times and Cl3 NS ఇలా ఉంటుందండి. యాక్చువల్లీ దీన్ని డిఫరెంట్ స్ట్రక్చర్ లో రాసినట్లయితే ఫస్ట్ ఇలా ఉంది, దాని తర్వాత ఈ కాంపౌండ్ చూసుకున్నట్లయితే మనకి ఈ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ రాసినట్లయితే ఇదిగోండి ఏవైతే మనకి లైగాన్స్ ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయి? ఇలాగా ఆక్టాహెడ్రల్ ఫార్మేషన్ లో ఉన్నాయి. ఏంటంటే లైగాన్స్ అది NH3 అండ్ NH3 అంటే NH3 ఇలా ఉంది. ఇంకేమున్నాయి? Cl NH3 ఏంటి? సెకండరీ వాలెన్సీని సాటిస్ఫై చేసింది. Cl ఏమున్నాయి? -3 అదే 3 ఉన్నాయి. అంటే ఇదిగో Cl and there is Cl. ఈ స్ట్రక్చర్ లో ఏదైనా స్ట్రక్చర్ CO NH3 6 times Cl3. యాక్చువల్ గా దీనికి కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి 6 అండి. 6 ఉంది కాబట్టి లైగాన్ సాటిస్ఫై చేసింది. ఇక్కడ ప్రైమరీ వాలెన్సీ ఏది? ఇది ప్రైమరీ వాలెన్సీ సాటిస్ఫైడ్ బై 3Cl minus ions. Secondary valency satisfied by 6 NH3 molecules ions. అండి అదే ఒక దీనికి వేరే విధంగా స్ట్రక్చర్ రాసినట్లయితే ఇది NH3 5 times Cl and
Cl2 ఉంది. Cl2 minus. In this structure, what happens here? CO actually it is plus 3 oxidation state. Plus 3. ఇది ఉంది. దీని షేప్ మారదు. ఏమైంది ఇక్కడ? NH3 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. NH3 and NH3 ఉంది. మరి ఇంకోటి ఏముంది? Cl మైనస్ ఉందండి. ఇదిగో Cl మైనస్ అనేది ఇలా ఉంది. బయట ఎన్ని ఉన్నాయి? Cl లో 2 ఉన్నాయి. ఇదిగో సెకండరీ వ్యాలెన్సీలు ఇది Cl మైనస్. మరి ఇది ఏం చేస్తుంది? ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేయండి, సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేయండి. కాబట్టి it is written like this. Here Cl minus act as both primary valency as well as secondary valency also. Here primary valency is satisfied by 3 Cl minus ions. But in the case of secondary valency ayindi 5 NH3 molecules and 1 Cl minus ion. Next, it is CO NH3 4 times and Cl2 there is a Cl. What happens in this structure? There is CO one. It is NH3 which is also NH3 which is NH3 which is NH3. అంటే అందంగా ఉండాలని 4 మూలలు 4 పెట్టారు. ఇది Cl మైనస్ Cl మైనస్ సెకండరీ వ్యాలెన్స్ అది. ప్రైమరీ వ్యాలెన్స్ ఏంటి? ఇది Cl మైనస్ ఉంది, Cl మైనస్ అండ్ Cl మైనస్. Here ఇది what happens here? Primary valence is satisfied by 3 Cl minus ions. Secondary valence is satisfied by 4 NH3 molecules and 2 Cl minus ions. ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది? నెగిటివ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రైమరీ సెకండరీని కూడా సాటిస్ఫై చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ CO NH3 3 times and Cl3 only. In this structure what happens here? CO ఇది NH3 Cl NH3 Cl NH3 Cl which is Cl minus which is like this. In this structure what happens? Primary by 3 Cl molecules, secondary satisfied by 3 NH3 and 3 Cl minus ions. Here in the case of this one what happens? Here it is బెర్నర్ థియరీలో చూసినట్లయితే ఏం జరిగింది అనేటువంటి మనం చూసినట్లయితే ఫాస్ఫేట్స్ ఏం చెప్తాయండి? ఇక్కడ దీనికి మెటల్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి 2 టైప్ ఆఫ్ వ్యాలెన్సీస్ ఉంటాయి. ఏంటమ్మా వ్యాలెన్సీస్? ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ అనేటువంటి దాని గురించి మాట్లాడినట్లయితే ఏంటి? విచ్ ఈస్ సాటిస్ఫైడ్ బై ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్. విచ్ ఈస్ సాటిస్ఫైడ్ బై ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ which is ionizable and also non-directional. Here it is in the case of this one which is indicated with dotted lines. ఎలా ఇండికేట్ చేసాం? ఇది డాటెడ్ లైన్స్ ఇండికేట్ చేసాం. అదే సెకండరీ వ్యాలెన్సీ చూసినట్లయితే here secondary valence is satisfied by the ligands. దేంతో సాటిస్ఫై అవుతుంది? సెకండరీ వ్యాలెన్సీ లైగాండ్ తో సాటిస్ఫై అవుతుంది. దేంతో సాటిస్ఫై అవుతుంది? లైగాండ్ తో సాటిస్ఫై అవుతుంది. ఇంకేం చెప్తాడు? విచ్ ఇస్ నాన్ అయనైజబుల్ అండ్ విచ్ ఇస్ డైరెక్షనల్. దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్? జనరల్లీ ద సెకండరీ valency which is having ligands including that negative ions also. Here that means negative ions satisfied by the both the primary valency and secondary valency. నెగిటివ్ అయాన్స్ ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటి? ప్రైమరీగా పనిచేస్తుంది, అదే టైంలో ప్రైమరీ అండ్ సెకండరీగా పనిచేస్తుంది. ఇలా చూసినట్లయితే ఇలా ఉంది. దీనికి సంబంధించి మనం
ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఈ రకంగా రాసుకున్నట్లయితే మనకి ఈ మ్యాటర్ రాయాలండి. ఫస్ట్ సపోజ్ వి హావ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ కాంపౌండ్. దీన్ని చూసినట్లయితే దీన్ని ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ గా రాసినట్లయితే ఇది రకంగా ఉంటుంది. చూసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ NH3లు ఇలా ఎలాగంటే ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంది. ఆక్టాహెడ్రల్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రైమరీ వాలెన్స్ ఇస్ సాటిస్ఫైడ్ బై 3Cl minus ions. Secondary valence is satisfied by 6 NH3 molecules. In that second structure, what is happening? Here, coordination number of that cobalt is 6. That's why that the coordination sphere always maintaining 6. Coordination number 6 ఉందంటే అటువంటి కోఆర్డినేషన్ స్ఫియర్ లో ఎప్పుడు కూడా దాని చుట్టూ ఎన్ని ఉండాలి, 6 ఉండాలి. 6 ఉంటేనే పని అవుతుంది. ఒక అమ్మోనియా పోయి ఏమొచ్చింది, Cl వచ్చింది. Cl వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, దట్ Cl minus ion, it is Cl minus ion satisfied both primary and secondary valencies in the case of this one. That's why primary valency is satisfied by 3 Cl molecules, 3 Cl minus ions, and the secondary valency is satisfied by 5 NH3 molecule, including that 1 Cl minus ion. In the case of this one, CO and H అంటే 2 molecules అమోనియా బయటికి పోయి 2 Cl వచ్చినట్లయితే ఏం జరిగిందండి, in the case of CO plus 3 primary valency is satisfied by 1 2 3 3 Cl minus ion, secondary valency is satisfied by 4 NH3 molecules including that 2 Cl minus ions, and then final one 3 ammonia molecules are replaced with 3 Cl minus ions. What happening here is the ammonia ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ఆర్డర్లో రాసినట్లయితే ఒక పర్ఫెక్ట్ షేప్ గురించుకుంటారు. అంటే Cl minus వల్ల నీట్గా ఉండదు అనేటువంటి విషయంలో ఇలా రాస్తాను. ఇలా రాసినట్లయితే ఏమైంది, ఇక్కడ ప్రైమరీ వాలెన్స్ ఇస్ సాటిస్ఫైడ్ బై 3 Cl minus ions and secondary valence is satisfied by 3 NH3 molecules including that 3 Cl minus ions తో satisfy. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్ విచ్ ఇస్ వెన్నర్ థియరీ. కోఆర్డినేషన్ కాంపౌండ్ సంబంధించినటువంటి వెన్నర్ థియరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఇవి అండి. చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఎగ్జామ్లో ఈ 4 వేసేసినా పర్వాలేదు, లేకపోతే అట్లీస్ట్ 2 వేసినా సరే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నేను చెప్పినటువంటి పాయింట్లు రాసి రాస్తే చాలు. మ్యాక్సిమం నాకు దీనికి అందరూ కూడా నోట్స్ రాసి పెట్టాలి. నోట్స్ రాసి పెట్టాలి. మీ యొక్క స్టడీ మెటీరియల్లో చదవండి. చదివి ఇక్కడ మ్యాక్సిమం అండ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోవచ్చు. నేను ఇక్కడ ఎన్నైతే చెప్పానో అన్నీ కూడా దాంట్లో చూసుకోండి. ఒకసారి పాయింట్లు అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చింది. అందువల్లే ఒకసారి చెప్పినట్టు ఏంటంటే మీకు అక్కడ ఈ చాప్టర్లో తీసుకుని చెప్తున్నారు చాలా, దాంట్లో ఇది ఒకటే ఉంచాడు. బాగా ఇంపార్టెంట్ వచ్చింది, ఇది ఒకటి ఉంచేసాడు. దీంట్లో ఐసోమరిజం అనేటువంటి కంటెంట్ ఉండేది, అది తీసేసాడు. మొత్తం ఈ చాప్టర్లో 3 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేయండి. ఒకటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఇందాక చెప్పుకున్నటువంటి ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి ట్రాన్సిషన్ ఎలిమెంట్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. దాని తర్వాత వెర్నర్ థియరీ అండి. దాని తర్వాత వచ్చి ఐసోమరిజం అనేటువంటి క్వశ్చన్ ఉండేది. మీరు ఫస్ట్ ఆర్గానిక్లో చదువుకున్నారు ఐసోమరిజం. అలాంటిది ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్ సంబంధించి ఐసోమరిజం ఉంటుంది. ఐసోమరిజం పార్ట్ ఏదైతుందో అది మొత్తం మీకు ఎలిమినేట్ చేసేసారు. ఎలిమినేట్ చేయడం వల్ల మనకి దేనికి ఛాన్సెస్ ఎక్కువైపోయినాయి అంటే దీనికి దానికి. అండ్ ఐయుపాక్ నేమ్స్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐయుపాక్స్ నేమ్స్ ఉంటారు వీటి నుంచి. అంటే ఐయుపాక్ నేమ్స్ అంటే మామూలు ఆర్గానిక్లో కాకుండా దీంట్లో కూడా ఐయుపాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటిది రేపు వరుసగా నేను కొన్ని పాయింట్లు చెప్తానండి. ఆ పాయింట్లు ఖచ్చితంగా నాకు నోట్ చేసి చూపించాలి. దాన్ని బేస్ అయ్యి ఏదన్నా కాంపౌండ్ ఇచ్చేస్తే మీరు పేరు పెట్టేయచ్చు. ఎలా చేస్తారంటే నేమ్ ఇచ్చి కాంపౌండ్ రాయడం, లేకపోతే కాంపౌండ్ ఇచ్చి నేమ్ రాయడంలా ఉంటుంది. Here name of the compound is hexaamine cobalt 3 chloride. ఏమని చెప్తాను దీన్ని?
హెక్సాఎమీన్ కోబాల్ట్ త్రిక్లోరైడ్. నేను ఎలా పలికేసాను అనేటువంటి దానికి నేను మామూలుగా చెప్పేయడానికి వీలు ఉండదండి. దానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటి, ఈ రూల్స్ అన్ని ఎలా ఉంటాయనేటువంటిది 1 by 1 మనం రేపు పొద్దున్న క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఏమండి ఇది మాత్రం నాకు నోట్స్ రాసి పెట్టండి.